మహోన్నతుడైన తండ్రి, మహిమ కలిగిన దేవ, వందనాలు, స్తోత్రాలు, ప్రణితులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఈ మధ్యాహ్న కాల సమయం అందు తండ్రి, ఈ బుధవార దినమందు నా తండ్రి ఉపవాస ప్రార్థనలకి ప్రవేశపెట్టిన తండ్రి మీకు వందనాలు, స్తోత్రము నాయన. ఈ జూలై 22వ తారీఖున ప్రభా నాయన మీరు మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు, స్తోత్రము తండ్రి. వాక్యం ద్వారా కనబడి మాట్లాడండి, వాక్యానుసారంగా జీవించే కృపా కనికరములు దయచేసి మీరు మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామములు అడిగి వేడుకొంచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు. ఈ నెల 24వ దినమందు ఇశ్రాయేలు ఉపవాసం ఉండి గోనెపట్టలు కట్టుకొని తల మీద ధూళి పోసుకొని కూడి వచ్చిరి. ఇశ్రాయేలు అన్ని జనులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారే నిలువబడి తమ పితరుల పాపములను ఒప్పుకొనిరి. మరియు వారు ఒక జాముసేపు తామున్న చోటుని నిలువబడి తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమందును చదువుచూ వచ్చిరి. ఒక జాముసేపు తమ పాపములు ఒప్పుకొనుచు దేవుడైన యెహోవాకు నమస్కారము చేయుచూ వచ్చిరి. లేవీయులలో యేవాషు, బాని, కద్మియేలు, షెబన్య, బున్ని, షెరబ్య, బాని, కెనాని అనువారు మెట్ల మీద నిలువబడి ఎలుగెత్తి తమ దేవుడైన యెహోవాకు మొర్రపెట్టిరి. అప్పుడు లేవీయులైన యేవాషు, కద్మియేలు, బాని, హషబ్న్య, యాషే, రెహబ్య, హోదియా, షెబన్య, పెతహ్య అనువారు నిలువబడి నిరంతరము మీకు దేవుడయ్యున్న యెహోవాను స్తుతించుడని చెప్పి ఇలాగు స్తోత్రము చేసిరి. సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామము స్తుతింపబడునుగాక. నీవే అద్వితీయుడైన యెహోవా, నీవే ఆకాశమును, మహా ఆకాశములను, వాటి సైన్యమును, భూమిని, దానిలో ఉండినది అంతటిని, సముద్రములను, వాటిలో ఉండినది అంతటిని సృజించి వాటన్నిటిని కాపాడువాడవు. ఆకాశ సైన్యమంతయు నీకే నమస్కారము చేయుచున్నది దేవా యెహోవా. అబ్రహామును ఏర్పరచుకొని కల్దీల ఊరు అను స్థలము నుండి యువతలకు అతన్ని రప్పించి అతనికి అబ్రహామును పేరు పెట్టినవాడు నీవే. అతడు నమ్మకమైన మనస్సు గల వాడని ఎరిగి కనానీయులను, హిత్తీలను, అమోరీయులను, పెరిజ్జీలను, యెబూసీలను, గిర్గాషీలను వారి దేశమును అతని సంతతి వారికిచ్చినట్లు అతనితో నిబంధన చేసిన వాడివి నీవే. నీవు నీతిమంతుడవై ఉండి నీ మాట చొప్పున జరిగించితివి. ఐగుప్తులో మా పితరులు పొందిన శ్రమను నువ్వు చూచితివి. ఎర్ర సముద్రమునొద్ద వారు మొర్ర నీ వింటివి. ఫరోయు అతని దాసులందరూ వారి మొర్రను నీవు వింటివి. ఫరోయు అతని దాసులందరూ అతని దేశపు జనులందరూ వారి బహు గర్వముగా ప్రవర్తించిరని నీకు తెలియగా నీవు వారి ఎదుట సూచక క్రియలు, మహత్కార్యములు చూపించితివి. అలాగున చీటు వలన నీవు ఈ దినముందన్నట్లుగా ప్రసిద్ధి నొందితివి. మరియు ఏ జనుల ఎదుట నీవు సముద్రమును విభాగించినందున వారు సముద్రము మధ్యన పొడి నేల నడిచిరి. ఒకడు లోతు నీటి రాయి వేసినట్లు వారిని తరిమి వారిని అగాధ జలంలో నీవు పడవేసితివి. ఇదియుగాక పగటి కాలమందు మేఘస్తంభములో ఉండిన వాడను, రాత్రి కాలమందు వారు వెళ్ళవలసిన మార్గం వెలిగించుటకై అగ్నిస్తంభంలో ఉండిన వాడు అయ్యుండియు వారికి తోడుకొని పోతివి. సీనాయి పర్వతం మీదకి దిగివచ్చి ఆకాశము నుండి వారితో మాట్లాడి వారికి నీతియుక్తమైన విధులను, సత్యమైన ఆజ్ఞలను, మేలుకరమైన కట్టడలను, ధర్మములను నీవు దయచేసితివి. వారికి నీ పరిశుద్ధమైన విశ్రాంతి దినమును ఆచరింప ఆజ్ఞ ఇచ్చి నీ దాసుడైన మోషే ద్వారా జనులకు కట్టడలను, ధర్మశాస్త్రమును వారికి నియమించితివి. అలాగున మరి ఇక్కడ నెహెమ్యా గారు, ఎజ్రా గారు, మరి పెద్దలు,
మరి లేవీయులు అందరూ కూడా మరి అక్కడ ప్రజలందరూ కూడా ఇశ్రాయేలు జనాంగం అందరూ కూడా నెహెమ్యా గారు ఎజ్రా గారు పిలుపుని బట్టి అక్కడికి వచ్చి వారందరూ కూడా మరి ఉపవాస ప్రార్థన చేయించు ఉన్నారు. మరి నెబుకద్నెజరు బబులోను దేశపు ఆయన మరి ఆ యెరూషలేము పట్టణాన్నంతా దోచుకొని వారందరినీ కూడా మరి దాసులుగా తీసుకొని వచ్చినప్పుడు మరి ఆ దేవాలయం పడిపోయిన తర్వాత కొంతకాలానికి మరి 70 సంవత్సరాల తర్వాత మరలా అక్కడ ఆ యెరూషలేము దేవాలయము కట్టాలి అన్న ఆలోచన కలిగినప్పుడు మరి అక్కడంతా కూడా మరి ఆ అన్ని జనాంగాలతో ఏకమైపోయి దేవుని నామాన్ని మర్చిపోయి ప్రభు అయిన యెహోవా ఐగుప్తి దాసత్వములో నుండి వారిని విడిపించుట వారు ఎంత దేవుడు సహాయము చేశాడన్నది 40 సంవత్సరాలు వారిని మన్నాతో పోషించి వారు చెప్పు తెగకుండా కాలు వాయకుండా వారు కష్టపడకుండా వారికి 40 సంవత్సరాలు దేవుడు మంచిగా భోజనం పెట్టాడు. ఎందుకంటే వారు ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు వారు చాలా బానిసత్వం అనుభవించి మరి ఏమాత్రము కూడా విశ్రాంతి లేకుండా రాత్రనక పగలనక కష్టపడి పనిచేసి మరి వారి శక్తంతా ఐగుప్తి వారికి ధారపోసారు. కాబట్టి దేవుడు వీరికి విశ్రాంతిని ఇవ్వాలి, వీరికి ఇంకా కష్టం పెట్టకూడదు, మంచిగా వీళ్ళని చూసుకోవాలని ప్రభు మరి ఆ అరణ్య మార్గంలో 40 సంవత్సరాలు కూడా వారికి ఏమాత్రం ఇబ్బంది కలగనివ్వకుండా, వండుకోకుండా, పాత్రలు కడుక్కోకుండా, వస్త్రాలు ఉతుక్కోకుండా, చక్కగా బట్ట మాయకుండా, చెప్పులు తెగకుండా, కాళ్ళు వాయకుండా వారికి మంచి నిద్ర, మంచిగా ఆహారము, విశ్రాంతి, మరి ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు కూడా ఏ పని లేకుండా చక్కగా పోషించి 40 సంవత్సరాలు బయటికి తీసుకుని వచ్చి పాలు తేళ్లు ప్రవహించు దేశాన్ని, వాగ్దాన దేశానికి అప్పగించి మరి వారందరినీ కూడా అక్కడ ఉన్న 5 దేశం కలిగిన వారందరినీ కూడా తరిమివేసి దేవుడు ఎంతగానో వీరిని మరి మంచిగా చేస్తే మరి వీరేం చేస్తున్నారు, దేవుణ్ణి మర్చిపోయి ఆయన చేసినన్ని మర్చిపోయి వాళ్ళు చాలా అన్ని జనాంగములతో అన్ని ఆచారాలతో కలిసిపోయి మరి దేవుణ్ణి మర్చిపోయి వాళ్ళ విగ్రహాలను ఆరాధిస్తూ మరి వారి క్రియలన్నీ చేస్తూ ఉన్నారని మరి దేవునికి చాలా కోపం వచ్చిన రీతిగా కనబడుతూ ఉంది. అక్కడ వారందరూ వచ్చి ఆ స్థలములోకి వచ్చి వేసి వారందరినీ కూడా ఎంతగానో ఇబ్బంది పెడుతూ ఉన్నారు. వారి దేవాలయ ప్రాంగణం అంతా ప్రహరీ గోడలు పగిలిపోయినాయి, వారికి ఉన్న సమాధులు గోడలు కూలిపోయి అంతా కూడా గందరగోళం అయిపోయి మరి ఎంతగానో బాధాకరముగా నెహెమ్యా గారికి తెలియపరిచినప్పుడు నెహెమ్యా గారు రాజు యొద్ద ఆజ్ఞ తీసుకొని మరి ప్రజలైన ఇశ్రాయేలు యొద్దకు వచ్చి ఆయన అక్కడ చేయవలసినవన్నీ చేయటానికి ప్రజలందరినీ శుద్ధీకరణ చేసి వారందరినీ కూడా తీసుకొని ఒక స్థలము యొద్దకు తీసుకొని వచ్చి లేవి గోత్రికి సంబంధించిన యాజక సమూహాన్ని కూడా తీసుకొని వచ్చి వారందరి కూడా మెట్ల మీద నిలువబడి వారికంటే ఎత్తైన స్థలములో మరి నెహెమ్యా గారు, ఎజ్రా గారు నిలువబడి మరి అంతా కూడా ప్రార్థన చేయించటానికి వారిని తీసుకొని వచ్చిన రీతిగా కనబడుతూ ఉంది. మరి నెహెమ్యా గారు ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నారు, మరి వారు గోనె పట్టలు కట్టుకొని తల మీద ధూళి పోసుకొని కూడి వచ్చిరి. అందరూ కూడా మరి ఈ నెల 24వ దినమందు ఇశ్రాయేలు ఉపవాసం ఉండి గోనె పట్టలు కట్టుకొని తల మీద ధూళి పోసుకొని కూడి వచ్చిరి అంటున్నారు. మరి వాళ్ళ పాపముల నిమిత్తమై పశ్చాత్తాప పడుతూ వారు తలల మీద ధూళి పోసుకొని వారు గోనెపట్టలు కట్టుకొని అందరూ పురుషులైన వారందరూ కూడా ఉపవాస ప్రార్థనలో ఏకీభవించటానికి మరి వారి పాపములు, వారి పితరుల పాపములు అన్నీ కూడా మరి జాముసేపు అంటే ఒక పూట, మరి వారి పాపములు ఒక పూట, వారి పితరుల పాపములు అన్నీ కూడా ఒప్పుకుంటూ మరి వారు
వారి పాపములు ఒప్పుకొనుచు దేవుడిని యెహోవాకు నమస్కారము చేయొచ్చు వచ్చిరి. మరి వాళ్ళందరూ కూడా హృదయపూర్వకముగా వారు చేసిన పాపములన్నీ కూడా ఒప్పుకున్నారు. ఇక్కడ ఉపవాస ప్రార్థన అంటే ఏదో మనము ఏడుస్తూ కూర్చోవటం కాదు, మరి మంచిగా భోజనం తినకోకుండా మంచిగా ఉతికిన వస్త్రాలు ధరించుకొని మంచిగా స్నానం చేసి కూర్చుంట కాదు. కానీ ఉపవాస ప్రార్థన అంటే మన దేహంలో ఉన్న ప్రతి ఒక్క అవయవం కూడా పశ్చాత్తాపముతో, మరి కంటితో చేసిన పాపం, నోటితో చేసిన పాపం, చెవులతో చేసిన పాపం, పాదములతో చేసిన పాపము, హృదయముతో చేసిన పాపము, శిరస్సుతో చేసిన పాపములు అన్నీ కూడా ప్రతి ఒక్క అవయవాన్ని కూడా మనం ఏం చేయాలంటే శుద్ధి చేసుకోవాలి. శుద్ధి చేసుకోవాలి దేనితో? మరి ఈ లోక శరీరాన్ని అయితే చక్కగా నీటితో శుద్ధి చేసుకుంటారు, వస్త్రాలు నీటితో శుద్ధి చేస్తారు. కానీ మన అంతరంగికములో ఉన్న ఎవరికీ తెలియని పాపములు దేనితో శుద్ధి చేసుకోవాలి? మరి దేనితో అంటే కన్నీటితో శుద్ధి చేసుకోవాలి. ఈ కొవ్వుని గర్వం అనే కొవ్వుని కన్నీటితో కరిగించి వేసి, ఇక నేను ఎన్నటికీ తప్పు చెయ్యను ప్రభా, పాపము చెయ్యను ప్రభా, అయ్యా నీకు ఇష్టం లేనివి భూమి మీద ఏమీ నేను జరిగించను ప్రభా అనేసి మనలో ఉన్న గర్వమంతా కరిగించుకొని, కొవ్వును కరిగించుకొని, మరి మన దేహమంతా తేలికమయము చేసుకుని దేవాలయముగా మార్చుకొని వెలుగుమయమైపోయే రీతిగా మనము సాతాను క్రియలు ఎన్నటన్నిటికీ మన దరిదాపులకు రాకుండా మంచిగా ఉపవాస ప్రార్థన చేసుకోవాలి. మన పితరుల పాపములు, మన పాపములు కూడా మనము సరి చేసుకోవాలి. మరి నెహెమ్యా గారు ఏమంటున్నాడంటే, ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఆయన గుర్తు చేస్తున్నాడు దేవుడికి. ఏమేమి గుర్తు చేస్తున్నాడు? అయ్యా నీవు అబ్రహాముని ఏర్పరచుకున్నావు కదా, కల్దీయులు అని అన్ని జనాంగముల నుండి, విగ్రహారాధన నుండి విడుదల చేసి తీసుకొని వచ్చావు కదా, ఆ ఊరు అనే స్థలము నుండి యువతలకి అతను రప్పించి అతనికి అబ్రహాం అని పేరు పెట్టిన వాడివి నీవే కదా అనేసి ఏ రీతిగా మొట్టమొదట మరి అబ్రహాము గారితో మొదలుపెట్టి ఆయన అక్కడ ఏమేమి మరి ఆయన బయటికి తీసుకురావటము, ఆ తర్వాత మరి 430 సంవత్సరాలు నీ బిడ్డలు బానిసత్వంలో ఉంటారు, ఆ తర్వాత ఐగుప్తులో మరి మొర్ర విన్న తర్వాత, ఇశ్రాయేల్ మొర్ర విన్న తర్వాత మోషే గారి ద్వారా ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చేవి ఇవన్నీ కూడా ఏమంటారంటే పుట్టు పూర్వత్రాలు అంటారనమాట. ఈ పుట్టు పూర్వత్రాలు అన్నీ కూడా నెహెమ్యా గారు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ఉపవాస ప్రార్థన చేస్తూ ఉన్నాడు, దేవుడికి గుర్తు చేస్తున్నాడు. అయ్యా మా పాపములు క్షమించు. ఒకప్పుడు అబ్రహాము గారు కూడా విగ్రహారాధికుడే కదా, వారి పితరులు కూడా విగ్రహారాధికులే కదా, వారిని ఎలాగో ఆ ఊరు అనే స్థలం నుండి యువతలకు రప్పించి నీవు అతనికి మారు పేరు అబ్రాము తీసివేసి అబ్రహాం అని పేరు పెట్టావు కదా అని అన్ని కూడా గుర్తు చేస్తూ ఉన్నాడు. అలాగే మనము కూడా ఉపవాస ప్రార్థన చేసుకునేటప్పుడు మనము కూడా మన తండ్రి ఏమేమి గొప్ప గొప్ప కార్యాలు చేశాడో అవన్నీ కూడా ఎవరికి చేశాడో అవన్నీ కూడా మన పితరుల మందల అడుగుజాడలో నడవాలి. కాబట్టి మన పితరుల్ని గుర్తు చేసి వారికి తండ్రి ఏమేమి చేశాడో అవి కూడా గుర్తు చేసి మరి మాకు కూడా చేయ, వారు కూడా ఒకప్పుడు పాపము చేసిన వారే కదా, వారు కూడా పాపమనే ఊపిలో ఉన్నవారే కదా, మరి వారిని ఏర్పాటు చేసుకున్నావు కదా, మరి నీ బిడ్డలు కదా, నీవే కదా మరి ఐగుప్తి దేశము నుండి బానిసత్వము నుండి ఇదిగో 40 సంవత్సరాలు వారికి ఏమాత్రము కూడా అలసిపోకుండా వారికి మంచిగా ఆహారం పెట్టి పాలు తేళ్లు ప్రవహించే దేశానికి తీసుకుని వచ్చావు కదా ప్రభా. మరి ఇప్పుడు ఎందుకయ్యా మమ్మల్ని జ్ఞాపకము చేసుకొని మా ప్రార్థన కూడా ఆలకించి ఇదిగో ఇశ్రాయేలు జనాంగాన్ని ఇంకొక మారు క్షమించయ్యా, వారి పాపములు క్షమించయ్యా, వారికి ఉన్న శాపములు తొలగించి వేయి తండ్రి, వారి అవిధేయతను తీసివేయి ప్రభా అనేసి నెహెమ్యా గారు ఇలాగున ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మనము కూడా అలాగే చేయాలి ప్రార్థన. ఉపవాస ప్రార్థన మన దేహమును
నీటితో కడుక్కున్న రీతిగా మన అంతరింగికాన్ని కన్నీటితోనూ పశ్చాత్తాపముతోనూ హృదయము శుద్ధి చేసుకుని మన దేహమంతా దేవాలయముగా చేసుకొని ఆ తర్వాత మనము దేవుని పాదముల కుదురుగా కూర్చొని మన అవసరతలేమిటో, మన అక్కర్లేమిటో, మన సమస్యలేమిటో, మనకున్న జబ్బులేమిటో, మనకున్న ఇబ్బందులేమిటో, మనకున్న అప్పులేమిటో, మన కోరికలేమిటో, మన బిడ్డల అవసరతలేమిటో అన్నీ కూడా చెప్పాలి. అలా కాకోకుండా మనము డైరెక్ట్గా మనకి ఏం కావాలో అది దేవునికి చెప్పకూడదు. మొదట మన దేహశుద్ధి, వస్త్రశుద్ధి, హృదయ శుద్ధి, అంతరంగిక శుద్ధి, ప్రతి ఒక్క శుద్ధి, పై దేహానికి ఈలొకపు నీరు, అంతరింగికాన్ని కడగటానికి కన్నీరు, కలుషితము లేని కన్నీరు కలుషితాన్ని కడిగివేసింది. కాబట్టి ఇటువంటి ఉపవాస ప్రార్థన మనము చేసుకోవాలి. మన పితరులు ఏ రీతిగా చేశారో మనము గమనించాలి. వారు చేసినవన్నీ కూడా మనము నెమరు వేసుకోవాలి. ఎద్దు త్వరితముగా తిని ఒక చెట్టు క్రింద కూర్చొని మరలా తీసుకొని మెత్తగా నవిలి అది మృంగివేసినట్లుగా మనము కూడా మన పితరులు ఏమేమి చేశారు, ఎలా ఉపవాస ప్రార్థన చేసి మెప్పించారు, ఒప్పించారు, వారికి కావలసినవి సంపాదించుకున్నారు అనేసి మనము వారిని గురించి మనము చాలా జాగ్రత్తగా వెతకాలి, గమనించాలి. వారు ఏమేమి చేశారు, ఎలా ఉపవాస ప్రార్థన చేశారు అనేసి మనము మన పితరుల్ని వెతకాలి. వెతికితే దొరికిద్ది మనకి కూడా పరిష్కారము. వెతకందే ఏది దొరకదు. వెతికే తీరిన అడిగితే ఖచ్చితంగా ప్రభు మనకి సహాయము చేస్తాడు. ఆలస్యమైద్దేమో కానీ ఆ కార్యము జరగకుండా ఏమీ ఉండదు. చెయ్యంగా అడగంగా అమ్మన్న అన్నం పెట్టింది కదా, మా అమ్మే మరి అన్నం పెట్టినప్పుడు దేవుడు మనకి సహాయం చేయడా, దేవుడు మనకి తోడయ్యుండడా. కాబట్టి మనము మన సమస్యల పరిష్కారము ఒకటే. మనము మన ప్రభు పాదములకు వచ్చి మొదట మన పితరులైన వారు ఎలాగూ దేవుని పాదముల కూర్చున్నారో అవి కూడా ప్రభువుకు తెలియపరచాలని నెహెమ్యా గారి ద్వారా మరి మనము తెలుసుకున్నాము. కాబట్టి మరి ఆది నుండి అంతం వరకు అంటూ ఉంటారు కదా, ఆదిలో అబ్రహాము గారు ఎలాగూ ఊరు అనే విగ్రహారాధన దేశం నుండి ఇదిగో నువ్వు బయటకు తీసుకుని వచ్చావు కదా అని మొదలు పెట్టాడు. ఇవన్నీ అవసరమా? 100 సంవత్సరాల క్రితము జరిగినవి అవన్నీ కూడా గుర్తు చేస్తున్నాడు దేవుడికి తెలియదా? అన్నీ తెలుసు కదా. భూమి ఆకాశములను ఆయన సృజించిన తండ్రి, నువ్వు రహస్యముగా ఏది అడిగినా గుర్తెరిగిన తండ్రి, ఎన్ని సంవత్సరాలు జరగబోయే చరిత్ర కూడా చెప్పే తండ్రి, 430 సంవత్సరాలు నీ బిడ్డలు బానిసత్వంతో ఉంటారు, నేను మరలా వాళ్ళని తీసుకుని వస్తాను, నువ్వు ఏ ప్లేస్ లో ఉన్నా అదే ప్లేస్ కు తీసుకుని వస్తాను, వాళ్ళకి కావలసిన సమృద్ధిగా నేను సమకూరుస్తానని చెప్పిన తండ్రికి తెలియదా? అయినా కానీ మనం చెప్పాలి, అయినా కానీ మనం అడగాలి, యేసయ్యా నేను ఎలా చెయ్యాలో నాకు నేర్పించు, మా పితరుల మందల అడుగుజాడలో నడవటానికి నాకు సహాయం దయచే ప్రభా అనేసి మనము మరి ప్రార్థన నేర్చుకోవటానికి నెహెమ్యా గారు మనకి తెలియపరుస్తూ ఉన్నారు. మరి ఈ 9వ అధ్యాయము మొత్తము కూడా ఆయన ప్రార్థనే చేస్తూ ఉన్నాడు. ఎంతసేపు ఉదయం 6 గంటల మొదలుకొని సాయంకాలం 6 గంటల వరకు ప్రార్థన చేస్తూనే ఉన్నారు, ఏడుస్తూనే ఉన్నారు, చెప్తూనే ఉన్నారు, వారి మీద ధూళి పోసుకుంటున్నారు, ఆకాశం వైపు కన్నులెత్తి రొమ్ము కొట్టుకుంటూ విజ్ఞాపన చేస్తున్నారు, అంగలారుస్తున్నారు. ఇవన్నీ కూడా మనం ఇంత ఇదిగా మరి అక్కడ బహిరంగముగా చెయ్యమని దేవుడు చెప్పలేదు. కానీ నీవు రహస్యముగా నన్ను అడుగు, రహస్యముగా నీకు ఉత్తరం ఇస్తాను. నీ లోటుపాట్లు 10 మందికి తెలియవలసిన అవసరం లేదు, కానీ నాకు మాత్రము చెప్పు, నేను నీకు సహాయము చేస్తాను, ఇంకొకరికి తెలియకుండా నీ సమస్య నేను పరిష్కారము చేస్తానని మన ప్రభుని యేసుక్రీస్తు ద్వారా మనకంటూ ఒక మందిరమునిచ్చాడు, మనకంటూ ఏకాంత స్థలమునిచ్చాడు, మనకంటూ కన్నీరు కార్చే హృదయాన్ని ఇచ్చాడు, పశ్చాత్తాపం ఇచ్చాడు, 10 మందికి తెలియాల్సిన అవసరం లేకుండా చేశాడు. నన్ను అడుగు నీకు ఇస్తానంటున్నాడు. ఇంతటి గొప్ప తండ్రిని మనం నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాము. కాబట్టి వాటన్నిటిని కూడా గుర్తు చేసుకోవటానికి మరి దేవదాసయ్య గారు నెల మొదటి
బుధవారము మీరు ఉపవాస ప్రార్థన చేసుకోండి అని చెప్పారు. మందలడుగు జాడల నడవటం అన్నమాట. ఈ నెల మొదటి బుధవారమున ప్రతి ఒక్కరూ కూడా మరి ఎలాగంటే బైబిల్ మిషన్ వారు అందరూ కూడా అయ్యగారి మాట ఆలకించారు కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు మరి ఆ మార్గంలో నడుస్తూనే ఉన్నారు. దాన్నే మందల అడుగుజాడల్లో నడవటం అన్నమాట. దేవదాసయ్య గారు ఏం చెప్పారు? ఏ మతమును కానీ ఏ మనిషిని కానీ దూషించరాదు, ద్వేషించరాదు అన్నారు. ఏదైనా మీకు తెలియకపోతే అడిగి తెలుసుకోండి అన్నాడు. ఇంత మంచి మాటలు చెప్పే తండ్రి మాటలు మందల అడుగుజాడలు నడిస్తే తప్పేమీ లేదు. అది ఏమాత్రము కూడా ఒక మనిషిని ఆరాధించటం కాదు. కాబట్టి మాట ఆలకించటం, ఆ మాటను బట్టి నడవటం అన్నమాట. నీతి మంత్రాన్ని జ్ఞాపకము చేసుకుంటా ఆశీర్వాదము. మనము ఎందుకు ప్రతిదీ ఆది కాండం మొదలుకొని మనమంతా పితరులు ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాము? నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదము. మరి వివాహం చేసుకోలేదు, కంటితో మరి ఆయన పాపము చేయలేదు, చేతితో రూపాయి తాకలేదు, మరి ఎవరి సొమ్ము ఆశించలేదు, తనకున్నది ఇంకొకరికి పెట్టాడు. మరి ఇంత మంచి మరి తండ్రి మరి ఏ దేవదాసయ్య గారు మరి చెప్పిన మాట వింటే తప్పేముంది? అలాగున నెహెమ్యా గారు అబ్రహాము గారిని ఎలాగో గుర్తు చేసుకున్నారో అలాగే బైబిల్ మిషన్ నాయకుడైన మరి దేవదాసయ్య గారిని కూడా జ్ఞాపకం చేసుకోవడం ఏమీ తప్పు లేదు. కాబట్టి ఇలాగున మరి ఈ ఒక్క రోజంతా కూడా మరి మన నెహెమ్యా గారు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. మరి ఇక్కడ 20వ వచనంలో ఏముందంటే, వారికి బోధించుటకు నీ నీ ఉపకార ఆత్మ దయచేసితివి, నీవిచ్చిన మన్నాను ఇయ్యక మానలేదు, వారి దాహమునకు ఉదకమిచ్చితివి. నిజముగా అరణ్యములు ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరములు వారిని పోషించితివి. వారి వస్త్రము పాతకెళ్ళలేదు, వారి కాళ్ళు వాపు రాలేదు. ఇదియుగాక రాజ్యములను జనములను వారికి అప్పగించి వారికి సరిహద్దులుగా ఏర్పరిచితివి గనుక వారు సీహోను అను హెష్బోను రాజు యొక్క దేశమును, బాషానునకు రాజున ఓగు యొక్క దేశమును స్వతంత్రించుకొనిరి. వారు సంతతి ఆకాశపు నక్షత్రములంత విస్తారముగా చేసి ప్రవేశించి స్వతంత్రించుకున్నట్లు వారి పితరులకు నీవు వాగ్దానము చేసిన దేశములకి వారిని రప్పింపగా. చూసారా? మరి ఇక్కడ ఇంతగా నెహెమ్యా గారు అన్ని గుర్తు చేస్తున్నాడు, 1, 2 కాదు. మరి ఒక 100 సంవత్సరాల మరి 500 సంవత్సరాల చరిత్ర ఆయన చెప్తూ ఉన్నాడు అనమాట. మరి అలాగున 5 తరములు 6 తరముల చరిత్ర ఇక్కడ మరి తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి మనము కూడా ఈ విధముగా ఉపవాస ప్రార్థన చేసుకుంటే ఖచ్చితంగా ప్రభు మనకు తోడుగా ఉంటాడు, మన అవసరతలు అక్కర్లు తీరుస్తాడు. మనము మనుషుల యొద్దకు వెళ్ళి కన్నీరు కారిస్తే అవి వ్యర్థమైపోతాయి. కానీ దేవుని సన్నిధిలో కన్నీరు కారిస్తే పశ్చాత్తాపముతో మనకంటూ 2 దేవదూతలు ఉంటారు. వారు వచ్చి మంచి ఒకటి చెడు ఒకటి తీసుకుని వెళ్తారు. కాబట్టి మన కన్నీరు పవిత్రముగా ఉంటాయి. ఆ పవిత్రమైన కన్నీరుని వారి పట్టుకొని మరలా వారు పరలోకానికి వెళ్ళి దేవుని పాదములద్ద కుమ్మరిస్తారనమాట. కాబట్టి మనము చేసే ఉపవాస ప్రార్థన మన కష్టాలు, మన బాధలు, ఇబ్బందులు మనుషులకు చెప్పుకొనుట కంటే మరి ఒక్క దినము దేవునితో ఏకాంత స్థలము కోరి మోకాళ్ళ మీద నుండి లోకాశలను మదికి రాకుండా మదిలో ఉన్న తండ్రిని గదిలో కూర్చోబెట్టి, అబ్రహాము నా స్నేహితుడు అన్న తండ్రి మనకి కూడా స్నేహితుడు కాబట్టి ఆయన పాదములద్ద మరియవలే ఆయన చెప్పినవన్నీ వింటూ మనం ఆయన పాదములద్ద గడిపితే ఖచ్చితంగా మనం ఆత్మతో సత్యముతో ఆరాధిస్తే ఖచ్చితంగా ఆయన మనం మొర్ర ఆలకిస్తాడు. ఆ ప్రభు మన కంటికి కనబడకపోవచ్చు కానీ మనము చేసే ప్రతి ఒక్కటి ఆయన చూస్తూనే ఉంటాడు. ఆ తండ్రికి మరుగైంది ఏమీ లేదు. అలాగున మనము ఉపవాస ప్రార్థన చేసుకునేటప్పుడు ఖచ్చితంగా మన పితరుల్ని మనము జ్ఞాపకము చేసుకోవాలి. వారు చేసిన విజ్ఞాపనలు, వారు చేసిన క్రమము, మర్యాద
అడిగే తిరిగి ఎలా అడగాలో అన్నీ కూడా నేర్చుకొని ఆయన మందల అడుగు జాడలో నడుస్తూ ఆయనకి ఇష్టమైన జీవితాన్ని జీవించాలి. వాక్యము దేవుడు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన తండ్రి, మహిమ కలిగిన దేవ, వందనాలు, స్తోత్రాలు, ప్రణతులు వినతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఈ మధ్యాహ్న కాల సమయమందు తండ్రి, ఈ బుధవార దినమందు నా తండ్రి మీరు మాకు తోడుగా ఉండి మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు, స్తోత్రాలు. మా పితరులైన వారు నా తండ్రి నాయన ఎజ్రా గారిని, నెహెమ్యా గారిని మా మధ్యకి తీసుకుని వచ్చి నాయన నీ బిడ్డలు ఏ రీతిగా ప్రార్థన చేశారో నేర్చుకుని నీ పాదములతో కుదురుగా కూర్చుని మేము కూడా ఉపవాస ప్రార్థన చేసుకున్నాము కాబట్టి మీరు మాకు సహాయం చేశారని నమ్ముతూ ఉన్నాం ప్రభా. ఎవరైతే ఈ మాటలు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉంటారో వారందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. వారి అవసరతలు అక్కర్లు తీర్చండి, వారి రుణములు తీర్చండి, వారి బిడ్డలకి మంచి భవిష్యత్తునివ్వండి. వివాహము కాని వారికి వివాహాలు జరిగించండి నాయన. వివాహమైన వారికి నాయన గర్భఫలాలు దయచేయండి నాయన. నా తండ్రి నాయన గర్భఫలాలు గొడ్రాలు తనవన్నీ తీసివేసి అందరినీ బిడ్డరాలుగా చేయండి ప్రభా. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు, వ్యాపారం చేసే వారికి మంచిగా వ్యాపారాలు నాయన, అనారోగ్యంగా ఉన్న వారికి స్వస్థత కార్యాలు ప్రభా. నా తండ్రి ఎవరైనా అప్పుల్లో ఉంటే వారి రుణములు తీర్చమని పాదములను అడుగుతూ ఉన్నాను తండ్రి. ఇంకా ప్రభా నాయన భర్తలతో బాధింపబడుతున్న బిడ్డలకి విడుదల దయచేయండి తండ్రి. వారి కష్టార్జితము వ్యర్థమైనటికి ఏం చేసుకోకుండా నాయన వారి ఇంటికి తీసుకుని వెళ్ళటానికి సహాయం దయచేయి ప్రభా. నా తండ్రి అదే రీతిగా నాయన సొరంగాల్లో, గనుల్లో, మిద్దెల మీద, గోపురాల మీద పనిచేసే బిడ్డలకి హాని కలగనివ్వకుండా ప్రతి ఒక్కరికి మీరు తోడయ్యండి, మీరు మహిమ పొందమని నా తండ్రి. దేవదాసయ్య గారు ఇవన్నీ కూడా చేయమన్నారు. ప్రార్థన అందరి కోసం చేయండి. పశువుల కోసం, పక్షుల కోసం, సముద్రాల కోసం, కాలువల కోసం, సమస్త సృష్టి యావత్తు కొరకు ప్రార్థించండి. ఇరుగు పొరుగు వారి కొరకు, దేశాల కొరకు, రాష్ట్రాల కొరకు, పట్టణాల కొరకు, ప్రయాణం చేసే వారి కొరకు, ప్రయాణం క్షేమము కొరకు అన్నీ కూడా ప్రార్థనలో పెట్టాలని దేవదాసయ్య గారు చెప్పారు. కాబట్టి మరి ఆయన మాట ప్రకారము మరి మోషే గారు ఎలాగూ ప్రయాణము చేశాడో, ఇశ్రాయేలు జనాంగం మోషే గారి మాట ఎలా విన్నారో అలాగున నా తండ్రి నీవు మాకంటూ ఒక నాయకుడిని దేవదాసయ్య గారిని ఇచ్చావు. కాబట్టి అయ్యగారి మాట చొప్పున నా తండ్రి కంటికి కనబడని నాయన ఇశ్రాయేలు జనాంగము కంటికి కనబడిన దేవుడి వైపు సొడిగారు, గొణిగారు. మోషే గారిని దేవుడిగా మార్చాడు. మోషే నీవు వారికి దేవుడిగా ఉంటావు, ఫరోకు దేవుడిగా ఉంటావు అన్నావు తండ్రి. నా దేవానికి వందనాలు, స్తోత్రములు. మేమైతే నా తండ్రి ఆయన మాట వింటూ ఉన్నాము, దేవదాసయ్య గారి మాట. అలాగున ప్రభా మీరు మాకు తోడుగా ఉండి మీ నామానికి మహిమ కలిగించుకోమని నాయన ఈ మందిరాన్ని ఆశీర్వదించండి. బైబిల్ మిషనే కాదు ప్రతి ఒక్క సంఘాన్ని, సంఘ కాపురులను కూడా దీవించి ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరి చుట్టూ మీ అగ్ని కంచి వేసి మీ దేవుని తోడుగా ఉంచి నాయన గర్భిణీ